ఈ టెన్యూర్లో చివరి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ నెల చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో సమావేశాలు నిర్వహించే యోచనలో ఉంది. 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఓట్ ఆన్ అకౌంట్ ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు ఓట్ ఆన్ అకౌంట్ ప్రక్రియ పూర్తి చేయాలనే ఆలోచన చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ టెన్యూర్లో చివరి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రెహానా లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రెహానా, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 2019-24 మధ్య ఉన్న ఈ టెన్యూర్లో చివరి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించిన కసరత్తు జరుగుతుంది. ఈ నెల చివరి వారం లేదంటే ఫిబ్రవరి మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలను నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఎన్నికల ఏడాది కావడం, ఎన్నికలకు ముందు సహజంగా ఏ ప్రభుత్వమైనా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెడతారు. అంటే 4 నెలల కాలానికి సాధారణంగా ఈ ఓట్ ఆన్ బడ్జెట్ అకౌంట్ ఉంటుంది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫిబ్రవరి చివరి వారం లేదంటే ఫిబ్రవరి మొదటి వారం లేదంటే జనవరి చివరి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించి ఓట్ ఆన్ బడ్జెట్ అకౌంట్ పెట్టడం ద్వారా కొత్త పథకాలు గానీ కొత్త కార్యక్రమాలు గానీ అనౌన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నోటిఫికేషన్ కంటే ముందు, ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు బడ్జెట్ కనుక ప్రవేశపెట్టినట్టయితే ఓట్ ఆన్ అకౌంట్ లో దాంట్లో ప్రభుత్వం కొత్తగా ఏమైనా నిర్ణయాలు తీసుకోదలుచుకున్నా, పథకాలు ఏమైనా అనౌన్స్ చేయదలుచుకున్నా కూడా ఆస్కారం ఉంటుంది. ఒకసారి నోటిఫికేషన్ షెడ్యూల్ కనుక విడుదలైతే ఆ తర్వాత ఎటువంటి ప్రకటనకి ఆస్కారం ఉండదు. ఇది ఒక అంశం. అయితే మరొక వైపు ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అన్ని కనుక పూర్తి చేసేసుకున్నట్లయితే, 5 రోజుల బడ్జెట్ సమావేశాలు పూర్తి చేసేసుకున్నట్లయితే ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారానికి అందరూ ఎమ్మెల్యేలు, మంత్రులు గాని, ముఖ్యమంత్రి గాని క్షేత్రస్థాయిలో ప్రచారాలు, దానికి సంబంధించిన క్యాంపెయిన్ ఆ ప్రక్రియలో ముమ్మరంగా ఉండాల్సి ఉంటుంది. సో ఈ బడ్జెట్ సమావేశాలని ఓట్ ఆన్ అకౌంట్ ప్రక్రియని పూర్తి చేసేసి ఇప్పటి వరకు అయితే 5 రోజుల పాటు నిర్వహించే ఆలోచనలు ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ ప్రక్రియను పూర్తి చేసేస్తే కనుక ఆ తర్వాత క్షేత్రస్థాయిలో అందరూ ముమ్మరంగా వెళ్లడానికి ఆస్కారం ఉంటుంది అనే ఆలోచనలు ప్రభుత్వం ఉంది. మనం గత సమావేశాలు అంటే 2019లో చూసుకున్నప్పుడు కూడా అప్పుడున్న టీడీపీ ప్రభుత్వం జనవరి 30వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ ను బడ్జెట్ సంబంధించి సమావేశాలు ప్రారంభించి వారం రోజుల పాటు నిర్వహించింది. సో ఇప్పుడు కూడా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జనవరి చివరి వారం లేదంటే ఫిబ్రవరి మొదటి వారంలో బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. భోగి. థ్యాంక్ యూ రెహానా.